దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో రాయబడింది. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి మనము గ్రంథంలో అనేక సందర్భాల్లో చదవగలం. అయితే ఆయన దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఏం చేస్తూ ఉంటాడు, ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం చదివినట్లయితే 25వ వచనంలో ముఖ్యంగా ఏం రాయబడిందంటే, ఎందుకనగా ఆయన తన శత్రువులందరినీ తన పాదముల కింద పీఠంగా ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రస్తుతము పరలోకమందున్న మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమి చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే భూమి మీద తన సంఘం అనే ఆయన రాజ్యాన్ని పరిపాలన ఆయన పరలోకంలో నుండి జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాక్యం ద్వారా మనము గ్రహించాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆయన దేవుని కుమారుడని నిరూపణ జరిగింది. ఆయన ఇశ్రాయేలీయులకు రాజు, ఆయన దావీదు సంతానము, ఆయన దావీదుకు వాగ్దానం చేసినటువంటి వారసుడు, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి వారసుడు అనేటువంటి నిరూపణ జరిగింది అని పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో తెలియజేయటం అనేది జరిగింది. నేను చెప్పాలనుకున్న మరొక విషయం ఏంటంటే, మనము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో చూసినట్లయితే 30-31 వచనాల్లో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పేసి తెలియజేయబడింది. దేవుడు అందరినీ కూడా మారు మనసు పొందాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి కాలాన్ని ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడని, ఇప్పుడైతే అలా కాదని, ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొందాల్సిందేనని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాల్సిందేనని, యేసుక్రీస్తు ప్రస్తుతము రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి దానిని అంగీకరించి ఆ రాజ్యంలోనికి అందరూ రావాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అక్కడ సందర్భం అయితే దేవత్వం లేనటువంటి, చమత్కారంగా మనుషులు కల్పించినటువంటి బంగారంలోను వెండిలోను రాతిలోను దేవత్వం లేదని చెప్పేసి చెప్పబడినటువంటి సందర్భం. అంటే విగ్రహారాధనని విడిచిపెట్టి రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే తన కుమారుడు ఏమై ఉన్నాడో దాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని రాజ్యమును ప్రతి మనుషుడు అంగీకరించాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞకు మనం అవిధేయులమైతే అది పాపం అవుతుంది. పాపం ద్వారా వచ్చు జీతం మరణం అనేటువంటి మాట మనలో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ యొక్క మరణము భౌతిక మరణం కాదు, అది ఆత్మీయ మరణము. అది ఎప్పుడు అని చెప్పేసానంటే, మనమందరం కూడా ప్రభు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చబోతున్నాడని చెప్పేసి గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. మనం తీర్పుని గురించి అనేక సందర్భాల్లో చదవగలం. మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిన రోజు ఒకటి ఏర్పాటు అయ్యింది అని చెప్పేసి గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్య భాగంలో కూడా అపోస్తలుల కార్యాలు 17:31లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడింది. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు అని చెప్పేసి రాయబడింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు క్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుండి లేపడం ద్వారా దీనిని నమ్మటానికి అందరికీ ఆధారం కలగజేశాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేవటం ద్వారా దేవుడు భూలోకానికి తీర్పు తీస్తాడు అని చెప్పేసి, ఇది నిజము, ఇది ఖచ్చితము, ఇది యథార్థము, కాబట్టి మనందరము న్యాయపీఠం మీద నిలబడి తీర్పులో ఉంటాము అని నమ్మి ప్రతి వారు కూడా ఆయన తీర్పును దృష్టిలో పెట్టుకుని ఆయనకు భయపడి యేసుక్రీస్తునందుండి ఆ తీర్పు రోజున జీవ పునరుద్ధానం కొరకు లేపబడాలనేటువంటి ఆశ ఆలోచన కలిగి ఉన్నటువంటి పరలోకపు తండ్రి, నేను మృతుల్లోంచి నా కుమారుని లేపాను, ఇదే ఆధారము మీకు తీర్పు తీరుస్తాను అని చెప్పేసి అనటానికి. కాబట్టి ఆధారంతో కూడినటువంటి ఈ విషయాన్ని మీరందరూ కూడా నమ్మి దీనిని దృష్టిలో పెట్టుకుని భయభక్తులు కలిగి బ్రతికి మేలు పొందాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి తండ్రి, ఇదిగో నా కుమారుని పునరుద్ధానం ద్వారా నేను లోకానికి రుజువు ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ పాఠంలో రెండో విషయం మనం చెప్పుకున్నాం. తీర్పు ఉంది అని అనటానికి
పునరుద్ధానము ఆధారం అనేటువంటి విషయాన్ని రెండోదిగా నేను మీకు తెలియజేశాను. మూడో విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన అపరాధాల నిమిత్తం అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు అని చెప్పేసి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. అయితే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు పునరుద్ధానం చెందాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అంటే పునరుద్ధానం ద్వారా మనకి నీతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ వాస్తవాన్ని ఆయన మాట్లాడాడు. అంతకుముందు ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగం ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన యొక్క కష్టం ద్వారా, ఆయన రక్తంలో ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రణాళికను తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇది పునరుద్ధానం వలన మనకి దొరికింది భాగ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ విషయం మీకు బాగా అర్థం అవ్వాలంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తం అయ్యాడు అని చెప్పేసి రాయబడింది. అలాగే మనము 9-10 వచనాల్లో చూసినట్లయితే మనము ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించినట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడతాము అని చెప్పేసి కూడా అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఈరోజు నేను ప్రాముఖ్యంగా ఈ యొక్క పాఠంలో 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి, ఆయన ప్రభు పునరుద్ధానం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడుగాను అదే సమయంలో శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను నిరూపించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. రెండవదిగా, దేవుడు ఈ భూలోకానికి నీతిని అనుసరించి తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మనం నీతిని అనుసరించి బ్రతికితే మనకి మేలు, లేకపోతే మనం తీర్పులో నష్టపోతామని చెప్పేసి ప్రతి మనిషి నమ్మి తీర్పుకు భయపడి బ్రతకడానికి పునరుద్ధానం ఆధారం అని చెప్పేసి మనం రెండోదిగా చూసాం. మూడవదిగా, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడయ్యాడు, దాని ద్వారా మనకి నీతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దేవుడు ఆకాశం ఇస్తే మరిన్ని సంగతులు తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, మా దేవ, మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా తండ్రి, మా ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా ఈ లోకానికి మీరు ఇచ్చినటువంటి ఆధారాన్ని, రుజువును గురించి, మీరు ఇచ్చిన నీతిని గురించి మేము మాట్లాడుకునే అవకాశము, భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. దయగలిగిన తండ్రి, ఈ విషయాలను మీ పిల్లలు యోగ్యమైన మంచి మనసుతో అర్థం చేసుకునేటువంటి మనసును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, మా నాయన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి వారి హృదయాల్లో మీ మాటలు ఫలించినట్లుగా దీవించండి. వారి కుటుంబాల్లో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. ఆరోగ్యము తండ్రి, మా నాయన, ఆర్థిక పరిస్థితులు, ఆత్మ సంబంధమైన స్థితులు అన్నీ కూడా తండ్రి మెరుగుపడినట్లుగా మీరు దీవించండి. మీ పిల్లల అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు. మీ చిత్తానుసారంగా ప్రతి వారికి వారి వారి కుటుంబాల్లో మీ సహాయం అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను తగిన రీతిగా ఆశీర్వదించండి, దీవించండి. అనేక కార్యాలు చేయగలిగినట్లుగా వారిని అభివృద్ధిపరచండి. అలాగే తండ్రి, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి వారి కొరకు మీకు జ్ఞాపం చేస్తున్నాం. వారు ఈ పనిలో మాతో ఎంతో సహకరిస్తూ ఉండగా తండ్రి, తగిన ప్రతిఫలము, దీవెనలు వారికి దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు అడిగి వేడుకొంటున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి, దైవ జ్ఞానాన్ని పొందండి, ధన్యులు కండి. మీ అందరికీ వందనాలు. క్రీస్తు సంఘము సమర్పించి దేవోక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30కు మరియు శనివారం సాయంత్రం 4:30కు తప్పక చూడండి. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: బ్రదర్ లాజరస్ అశోక్ కుమార్, దేవులపల్లి, క్రీస్తు సంఘం, గూడవల్లి, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నంబర్ 9866905206.